Hi everyone, welcome to Dewdrop Diaries. లాస్ట్ వీడియోలో జైసల్మేర్ ఫోర్ట్ అండ్ పట్వోంకి హవేలీ కవర్ చేశాము. ఈ వీడియోలో నెక్స్ట్ అక్కడ నుండి విజిట్ చేయబోయే ప్లేసెస్ చూద్దాం. పట్వోంకి హవేలీ నుండి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఘడిసర్ లేక్ దగ్గరికి వెళ్ళాం. ఇది ఒక మ్యాన్ మేడ్ లేక్. దీన్ని 1156 సంవత్సరంలో రాజా రావల్ జైసల్ నిర్మించారు. ఒకప్పుడు ఈ లేక్ నుండే జైసల్మేర్ సిటీ మొత్తానికి వాటర్ సప్లై ఉండేదంట. ప్రెజెంట్ ఇందిరాగాంధీ కాలువ నుండి ఘడిసర్ లేక్లోకి నీరు వస్తుంది, కాబట్టి ఇది ఎప్పుడూ ఎండిపోదు. ఈ లేక్ చుట్టూ చాలా మంది రాజవంశస్థుల సమాధులు మరియు ఘాట్స్ ఉన్నాయి. అలాగే చుట్టూ చాలా టెంపుల్స్ కూడా ఉండడం వల్ల ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుని ఆలయం, దాని లోపల ఉన్న శిల్పాలు ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్, రెస్టారెంట్స్ చాలానే ఉన్నాయి. ఈ లేక్ ఒడ్డున చాలా చెట్లు ఉండడం వల్ల హాయిగా ఇక్కడ కూర్చొని చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. బోటింగ్ కూడా ఉంది. టూరిస్టులు చాలా మంది విజిట్ చేసే ప్లేసెస్లో జైసల్మేర్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ అక్కడ నుండి బడాబాగ్ అనే ప్లేస్కి చేరుకున్నాం. ఇది జైసల్మేర్ నుండి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ చాలా మంది రాజుల సమాధులు ఉన్నాయి. ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు, కానీ మేము బయట నుండే చూసేసాము. క్లియర్గానే కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి కూడా. చుట్టూ చాలా రకాల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అక్కడ నుండి డెజర్ట్ సఫారీకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఇండ్లన్నీ కూడా శాండ్తో తయారు చేసిన స్టోన్స్తో కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, అందుకని ఈ కలర్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, చుట్టూ అంతా డెజర్ట్, కానీ మధ్యలో ఒక పెద్ద లేక్ ఉంది. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది చూడగానే. డెజర్ట్ దగ్గర ఎలా ఉంటుంది అంటే, మనల్ని కొద్ది దూరంలోనే మన వెహికల్స్ ఆపేసి డెజర్ట్కి వేరే సెపరేట్ వెహికల్లో తీసుకెళ్తారు. ఎందుకంటే నార్మల్ వెహికల్లో డెజర్ట్లో జర్నీ చాలా కష్టం. మనం ప్యాకేజ్ బుక్ చేసుకుంటాం కదండి, వాళ్ళే అక్కడికి వచ్చి మనల్ని జీప్ లాంటి వెహికల్స్లో ఎడార్లోకి తీసుకొని వెళ్తారు. ఇది మాత్రం ఎవ్వరు కూడా మిస్ చేయకూడని ఎక్స్పీరియన్స్. దుబాయ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేసాం మేము ఈ డెజర్ట్ సఫారీని. చాలా ఇష్టపడతారు అందరూ. చాలా స్పీడ్గా వెహికల్లో వెళ్తూ ఉంటే చాలా భయం వేస్తుంది. మనం ఎక్కడ పడిపోతామో అన్న ఫీలింగ్ వస్తుంటుంది, కానీ ఏం కాదు. చాలా అడ్వెంచరస్గా, థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో ఒక్కసారైనా కానీ డెజర్ట్ సఫారీని. ఇంకా మనల్ని కొద్ది దూరం ఎడారి లోపలికి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అక్కడ మనకు నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. క్యామిల్ రైడ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది మన ప్యాకేజ్లోనే. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి ఒక్కరికి 850 రూపీస్. ఇందులో చాలా రకాల ప్యాకేజెస్ ఉంటాయి. డెజర్ట్‌లో అకామిడేషన్స్ ఉంటాయి. నైట్ అక్కడ కావాలనుకునే వాళ్ళు స్టే చేయొచ్చు కూడా. నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కానీ అవి రకరకాల కాస్ట్‌లో ఉంటాయి. 4000, 5000 పర్ హెడ్ అలా ఉంటాయి. మేము తీసుకున్న దాంట్లో ఓన్లీ డెజర్ట్ సఫారీ, క్యామెల్ రైడ్ మాత్రమే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఈవినింగ్‌కి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం మేము అక్కడ నైట్ స్టే చేయకుండా. ఈవినింగ్ అయ్యే కొద్దీ వందల్లో జనాలు, వెహికల్స్ వస్తూనే ఉంటారు. ఇక్కడ బైక్ లాంటి, లేదంటే జీప్ లాంటి డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా రైడ్ చేయొచ్చు. కాస్ట్ మటుకు ఒక్కరికి 1000 రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు. సూపర్ ఎక్స్‌పీరియన్స్ అది కూడా. ఎడారిలో సన్‌సెట్‌ని ఎంజాయ్ చేయడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. కామెల్ రైడింగ్, పారాగ్లైడింగ్, బైక్ రైడింగ్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎంత టైం గడిచిపోయిందో కూడా తెలియలేదు మనకు ఆ ఇసుక దిబ్బల్లో కూర్చుంటే. అలా సన్‌సెట్‌ని చూస్తూ కూర్చుంటే అసలు టైమే తెలియలేదు. ఇసుక కూడా ఎలా ఉంటుంది అంటే, డెజర్ట్‌లో అసలు ముట్టుకుంటే ఇలా జారిపోతూ మెత్తగా చాలా బావుంటది. ఇక్కడ మనకు చూద్దామన్నా అట్లాంటి ఇసుక దొరకదేమో. ఎట్లా అంటే ఆ ఇసుకలో అటు ఇటు పరిగెత్తుతూ, నడుచుకుంటూ, ఆ ఇసుకలో చేతులు పెట్టి ఆడుకుంటూ అసలు అట్లా ఎంత టైం స్పెండ్ చేశామో గూడా మనకు అసలు టైం ఎట్లా గడిచిపోయిందో గూడా అర్థం గాదు. అలా సన్‌సెట్‌ని చూస్తూ కూర్చుంటే అసలు టైమే తెలియలేదు.
కానీ లైఫ్‌లో ఒక్కసారైనా డెజర్ట్ సఫారీ మాత్రము అస్సలు మిస్ చేయకూడదు. తిరిగి ఆ జీప్ లాంటి వెహికల్‌లోనే మనల్ని మన వెహికల్ ఉన్న దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ జేసేస్తారు. అక్కడి నుండి మనం రిటర్న్ వచ్చేయొచ్చు. మేము నైట్ కల్లా తిరిగి మా హోటల్‌కి రీచ్ అయిపోయాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.